ప్రైజెస్ మంచిగా ఇస్తున్నారు. ప్రైజెస్ చాలా బాగా అయినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి మరియు మా మనోజ్ కుమార్ సార్ గారికి ఆహ్వానం పలుకుతూ మన పాఠశాల వార్షికోత్సవానికి మీకు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన సార్ వారిని మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Good morning to all. Very good morning. మూడంతా కూడా వేరే వేరే వర్క్ ఉంది, కాన్సన్ట్రేషన్ అంతా కూడా కదా. స్వీట్ తింటే దానిపైన ఉంది, ఇంకేముంది డీజే పైన డాన్స్ పైన ఉన్నారు. వెరీ గుడ్, ఖచ్చితంగా చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు తమ్ముడు. అందరికీ నమస్కారం. సార్కి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థులు పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ పాఠశాల అంటే అందరికీ ఇష్టం రా. ఎందుకు చెప్పండి, ఎందుకు ఇష్టము? మాకంతా ఇష్టం మీ పాఠశాల అంటే. ఎందుకు చెప్పండి? ఫస్ట్ మీరు మంచి పిల్లలు, ఫస్ట్ మీరందరూ మంచి పిల్లలు కాబట్టి మీరంటే అందరికి ఇష్టం, స్కూల్ అంటే అందరికి ఇష్టం. అర్థమైందా? రెండవ అంశము, మీ టీచర్లు చాలా గొప్ప టీచర్లు, ఉత్తమ ఉపాధ్యాయులు అంటారు కదా, బెస్ట్ టీచర్స్. మీ హెడ్ మాస్టర్ గారు కానీ, అదేవిధంగా మీ దాము సార్ గారు కానీ, అలాగే మీ గురవయ్య సార్ గారు కానీ, అలాగే మీ మేడం జయశ్రీ మేడం గారు కానీ చాలా మంచి ఉపాధ్యాయులు అన్నమాట. మంచి హెడ్ మాస్టర్ ఫరూక్కుల్లా సార్ గారు. మీరందరూ మంచి టీం కాబట్టి మీ పాఠశాల అంటే మాకు అందరూ కూడా ఇష్టం. అర్థమైందా? ఇంకా ఏంటంటే మీరు ప్రతిరోజు బడికి వస్తారు, నీట్గా చక్కగా చదవాలనేటటువంటి ఇంట్రెస్ట్ బాగుంది మీకు. అందుకని పద్మ సరస్సు మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే అందరికీ కూడా ఇష్టం, అవునా? రెండవది, మీ పాఠశాల విషయం తీసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ బిడ్డల కోసం కష్టపడతా ఉంటారు ఎక్కువగా, అవునా? అందరూ పనులు చేసుకుంటూ ఉంటారు, రకరకాల పనులు చేసుకొని ఆ బిడ్డలను చదివించాలనేటటువంటి తపన ఎక్కువగా ఉండేటటువంటి వారు మీ తల్లిదండ్రులు, అవునా? కాబట్టి మీకు మంచి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు ఉన్నారు, అదేవిధంగా మంచి తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే మీరు కూడా మంచివాళ్ళు. కాబట్టి ఈ పాఠశాలకు ఒక మంచి పేరు ఉందన్నమాట. పద్మ సరస్సు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది అందరిలో. ఓకే, ఇంకొకటి మీరు చూడండి, మీరు ఎలా ఉన్నారు ఈరోజు చూస్తే అందరూ కూడా స్పెషల్గా ఉన్నారు, అవునా? నిలబడండి, ఎందుకు నిలబడండి. చూడండి ఆ బిడ్డలు ఎంత బాగా స్పెషల్గా తయారైంచున్నారు. అంటే తల్లిదండ్రులు వారి బిడ్డలు ఆ విధంగా ఉండాలి, స్పెషల్గా ఉండాలని కోరుకుంటారు, అవునా? అదేవిధంగా మీరు కూడా బాగా చదివి మీ స్పెషాలిటీ ఏమిటో నిరూపించుకోవాలి. పెద్ద అయిన తర్వాత
మీరు ఒక డాక్టర్ అయినారు అనుకోండి, ఒక ఇంజనీర్ అయినారు అనుకోండి, ఒక టీచర్ అయినారు అనుకోండి, ఒక పోలీస్ అయినారు అనుకోండి, మీ ఊర్లో మిమ్మల్ని అందరూ గౌరవిస్తారా గౌరవించరా? స్పెషల్గా చూస్తారు. ఈరోజు ఆ బిడ్డలు స్పెషల్గా తయారు చేస్తే వాళ్ళకి ఎలాంటి అందరూ కూడా వాళ్ళని మెచ్చుకుంటున్నారో ఆ విధంగా మీరు బాగా చదువుకుంటే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మిమ్మల్ని కూడా అందరూ మెచ్చుకుంటారు. అంతేకాకుండా మంచి జీవితం మీకు ఉంటుంది అన్నమాట. మీరు ఏ విధంగా జీవించాలంటే ఆ విధంగా జీవించవచ్చు. కార్లో తిరగాలంటే కార్లో తిరగవచ్చు, విమానంలో తిరగాలంటే విమానంలో తిరగవచ్చు. అవునా? సూటు బూట్ వేసుకోవాలంటే సూటు బూట్ వేసుకోవచ్చు, కూలింగ్ గ్లాస్ వేసుకోవాలంటే కూలింగ్ గ్లాస్ వేసుకోవచ్చు. మంచి బిల్డింగ్లో ఒక ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఉండొచ్చు. ఇదంతా కూడా దేని ద్వారా సాధ్యం అవుతుంది చెప్పండి? చదువు ద్వారానే. వెరీ గుడ్. అంటే బాగా చదవాలి. బాగా చదవాలంటే బడికి రావాలి. అవునా? ప్రతిరోజు బడికి వస్తే ఈ జీవితం బాగుపడిపోతుంది. వస్తావా? ప్రతిరోజు బడికి వస్తారా? ఆగకుండా వస్తారా? మీ జీవితాలు బాగుపడినాయి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రైట్. రోజు బడికి చాలు. కూర్చోనమ్మా. ఏమే నానా వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. సార్ ఎంత చక్కగా చెప్పారు కదా. ఏం చెప్పారు సారు? చదువు వల్ల ఆయన ఊరికి నేను చెప్పలా. సార్ చాలా చాలా కష్టపడి చాలా త్యాగాలు చేసుకుని ఆయన కూడా ఈ స్థాయికి వచ్చాడు. అందుకని చెప్తున్నారు సార్ కూడా ఊరికి నేను చెప్పలా. ఈరోజు చూస్తే చాలా ఆనందం ఉందబ్బా. ఇంత కలర్ఫుల్ సీతాకోక చెట్లు చూసారా? మళ్ళీ ఉంటుంది అందంగా కదా, రంగులుగా ఇప్పుడు అంతగా అందం ఉన్నారా? మళ్ళీ ఉన్నారా? మళ్ళీ స్మార్ట్గా ఉన్నారా? అందరూ బాగున్నారు. ఈ అందం అనేది ఎప్పుడు మనతో ఉండాలంటే సార్ చెప్పినటువంటి చదువు అనేది చాలా చాలా అర్థమైందా? ఈరోజు నువ్వు వేసుకున్న డ్రెస్, నువ్వు వేసుకున్నటువంటి తురుపాలు, కమ్మలు, ఇవన్నీ డ్రెస్సులంతా కూడా అమ్మ నాన్న వాళ్ళు శ్రమించి వాళ్ళు కష్టపడి సంపాదించి దాంతో బిడ్డలు పెట్టారు. అవునా కదా? మరి అమ్మ నాన్న తర్వాత మనకి ఎవరు పెడతారు? సూపర్ పాయింట్ అబ్బా. అమ్మ నాన్న తర్వాత మనల్ని ఎవరు చూస్తారా? ఎవరు పెడతారా? ఎందుకు పెట్టాలా? నువ్వు పెట్టాలి. ఎవరు జీవితం వాళ్ళు బతకాలి కదా మనము. మరి అమ్మ నాన్న తర్వాత మనల్ని బాగా చూసుకోవాలంటే ఎవరు చూసుకుంటారు మనల్ని? అది పాయింట్. మన ఊపిరి ఉన్నంత కాలం కాపాడేది చదువు. ఆ చదువుని మనం విడిచిపెట్టకూడదు. ఆ చదువుతో పాటు నీ జీవితం